తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూస్తుంటే చిన్న పిల్లల మీద అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రీసెంట్గా మదనపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ తీసుకుందాం. వాడికి ఆల్రెడీ గతంలో కూడా నేర చరిత్ర ఉంది అని చెప్పేసి పోలీసులే స్వయంగా ఒక ప్రెస్ దాంట్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇలా చూస్తుంటే ఎందుకని ఇవి రోజు రోజుకు జరుగుతున్నాయి? తర్వాత నెక్స్ట్ శిక్షలు పడ్డప్పుడు ఒకలాగా, పడకముందు ఒకలాగా ఇలా బిహేవ్ చేయడము, దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? సంగీత గారు, ఇవాళ రోజు మనం చూసుకుంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్దిగా పిల్లల మీద అఘాయిత్యాలు ఎక్కువవుతున్నాయి. నేను కూడా చాలా ఇదివరకు కూడా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది అండ్ వీటి మీద నేను కొన్ని కేసెస్ కూడా చేయడం జరిగింది, అంటే చిన్నపిల్లల విషయంలో. సో ఈ విషయం ఏంటంటే చాలా బాధాకరం అండి. ఎందుకంటే ఇవాళ రోజు మనం ఇలాంటి కేసులు చూసినప్పుడు అసలు సమాజం మనం ఎటుపోతున్నాం, అసలు ఏమవుతుంది సమాజానికి రోజు రోజుకి. ఒకప్పుడు ఇంకా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇంకా క్రైమ్ రేట్ తగ్గాలి, కానీ ఇలాంటి అఘాయిత్యాలు ఇంకా ఎక్కువైతున్నాయి ఏంటి అని చెప్పి మనందరం మనం ఒకసారి సమీక్షించుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇక్కడ మనం ఒకసారి రూట్ కాజ్ మీద కూడా ఒక నిమిషం మాట్లాడదాము. ఈ టెక్నాలజీ ఎక్కువడం వల్ల ఈ రకరకాల విపరీతమైన ఈ ఆన్లైన్ కంటెంట్, ఓటీటీ కంటెంట్లు కూడా ఎక్కువైపోయినాయి. సో అవి చూసి కూడా జనాలు కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, రకరకాల పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి ఇలాంటి నేరాలు చేయడానికి అని కూడా వాదనలు ఉన్నాయి. బట్ సేయింగ్ దాట్, ఇప్పుడు ఈ కుల్దీప్ విషయం ఏదైతుందో ఇది చాలా బాధాకరం, ఒక జుగుప్సాకరమైన విషయము. అండ్ ముఖ్యంగా అలాంటి నేరస్తులకి నిజంగా ఒకవేళ అతనే చేశాడని ప్రూవ్ అయితే కఠినాత్మకమైన శిక్షలు పడాలి అతనికి. అంటే డెత్ పెనాల్టీ ఉంది ఎట్లాగో. పోక్సో యాక్ట్ 2012 ప్రకారం చిన్నపిల్లల మీద ఇట్లాంటి అఘాయిత్యాలు చేసి చంపేస్తే ఖచ్చితంగా డెత్ పెనాల్టీ ఉంది. సెక్షన్ 5 అండ్ సెక్షన్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్ అదే చెప్తుంది. అగ్రివేటెడ్ హీనస్ యాక్ట్, అగ్రివేటెడ్ సెక్షువల్ అసాల్ట్, ఇవన్నీ క్లియర్గా పోక్సో యాక్ట్లో మినిమం 20 ఏళ్ళు జైలు శిక్ష, లేకపోతే ఇలా చంపేస్తే డెత్ పెనాల్టీ కూడా పడుతుంది. ఖచ్చితంగా పోక్సో యాక్ట్లో డెత్ పెనాల్టీ ఉంది. సో ఒకవేళ కుల్దీప్ నిజంగా, అంటే ఇవాళ మార్నింగే మనకు తెలిసింది అతను చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడని. సో ఒకవేళ బతికుంటే మాత్రం చాలా కఠినమైన శిక్షలు పడతాయి. అట్ ద సేమ్ టైం మర్డర్ కేసు కూడా పడుతుంది ఐపీసీ ప్రకారం. అప్పుడు ఐపీసీ, ఇప్పుడు 103 BNS. సో దాని ప్రకారంగా కూడా యావజ్జీవ కారాగార శిక్ష కానీ డెత్ పెనాల్టీ కానీ పడుతుంది. సో ఆ శిక్ష ఈ శిక్ష 2 సెక్షన్స్ పడి, బిఎన్ఎస్ అండ్ పాక్సో 2 పడి ఖచ్చితంగా ఒకవేళ బతుకుంటే మాత్రం డెత్ పెనాల్టీకే ఎక్కువ ఛాన్స్ ఉండేది అతనికి. సో అది మాత్రం ఇది ఒకవేళ ఉండే మాత్రం న్యాయపరంగా కూడా అతనికి ఖచ్చితంగా డెత్ పెనాల్టీ పడుతుంది అనేది నా ఉద్దేశం. సార్, అంటే ఇప్పుడు చూసుకుంటే చిన్నపిల్లలు, ఈ అమ్మాయి చూస్తే కూడా జస్ట్ 7 years ఆడుకుంటున్న పాపని పైకి తీసుకెళ్లేసి అలా అఘాయిత్యం చేసి వాటర్ డ్రమ్ములో వేసి మరి చంపేయడం జరిగింది. అది చాలా క్లారిటీగా తిరిగారు పేరెంట్స్ అంతా చుట్టూ కూడా. తర్వాత నెక్స్ట్ ఇతను కొంచెము ఇదివరకు జైలుకి వెళ్ళేసి వచ్చాడు కదా అని చెప్పి సెర్చ్ చేసేస్తే అక్కడ దొరికిపోయింది పాప. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎందుకని ఇంకా ఇలా చిన్న చిన్న పిల్లల మీద ఇంత పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళు చేస్తున్న సందర్భాలు మనము కోర్టు దాకా కూడా వస్తున్నాయి, ఎందుకని చర్యలు ఇంకా కఠినంగా తీసుకోలేకపోతున్నారంటారు? అంటే ఎక్కడ కొంచెము కాన్స్టిట్యూషన్ లోపం జరిగిందంటారు? అంటే ఇక్కడ కాన్స్టిట్యూషన్ లోపం అని మనం అనకూడదండి. మన దేశం, నేను చెప్పినట్టు మన దేశము, మన కాన్స్టిట్యూషన్ అందరికీ ఈక్వాలిటీ బిఫోర్ లా ఇచ్చింది, అందరూ సమానమే. సో కాన్స్టిట్యూషన్ తప్పేం లేదు, మన కాన్స్టిట్యూషన్ కరెక్ట్గానే ఉంది. జనాలు తప్పులు చేస్తున్నారు, జనాలు ఇక్కడ రోజు రోజుకి చాలా అసహ్యంగా మృగాల్లాగా తయారవుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే అతను అసలు ఎందుకు చేశాడు, అతని పరిపక్వత ఏంటి, అసలు ఎంత మృగంలాగా ఆలోచిస్తే అతను అలాంటి హీనమైన అలాంటి నేరాలు చేయగలుగుతాడు, ఇది మనం ఆలోచించాలి. సో నేను ఇందాక చెప్పినట్టు సమాజం ఎటుపోతుంది, ఈ రూట్ కాజ్ మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయడం ఇంపార్టెంట్. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే రోజులు బాగాలేవు. ముఖ్యంగా వాళ్ళకి బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అంటే ఏంటి నేర్పియగలగాలి ముందుగానే. 5 ఏళ్ళు దాటంగానే, 3-4 ఏళ్ళు, 5 ఏళ్ళు దాటంగానే, 5 ఏళ్ళ పిల్లల నుంచే మనం యాక్చువల్లీ స్టార్ట్ చేయాలి ట్రైనింగ్. అంటే ఏంటంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా, చిన్నపిల్లలు మగపిల్లల మీద కూడా అఘాయిత్యాలు అయితే పోక్సో యాక్ట్ మగపిల్లలకు కూడా వస్తుంది, చిన్నపిల్లలకి. ఎనీ చైల్డ్ బిలో 18 years, మగవాడైనా ఆడపిల్లైనా వాళ్ళ మీద అత్యాచారాలు కానీ ఇలాంటివి అయితే పోక్సో యాక్ట్ వర్తిస్తుంది. సో ఆడపిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి అండ్ మగపిల్లలకి కూడా, చిన్నపిల్లలకి ఈ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది నేర్పియాలి తల్లిదండ్రులు. ముఖ్యంగా తల్లులు చాలా క్లోజ్గా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి నేర్పించి జాగ్రత్తలు చెప్తే ఇలాంటివి అట్లీస్ట్ రిపీట్ కాకుండా ఉంటాయి. ఎందుకంటే నేరమైన తర్వాత ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం. నేరమైన తర్వాత మనం అందరం ఏం చేయాలి, అందరం బాధపడతాం తప్ప, అండ్ వాడి శిక్షల కోసం మనం ఇంకా ప్రాసిక్యూట్ చేసి దాని పరంగా ముందుకెళ్తాం. కానీ అసలు ఆ నేరమే జరగకుండా మనం జాగ్రత్త పడాలి, తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంది అన్నది నా ఉద్దేశం. ఓకే, అంటే సార్ ఇప్పుడు మనం చూసేసుకుంటే కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు, శిక్షలు కూడా ఉంటున్నాయి, డెత్ పెనాల్టీ కూడా పడే అవకాశం ఉంది, ఇందులో ఈ సెక్షన్స్ వస్తాయి అని చెప్పేసి అంటారు. అంటే మీడియాలో వచ్చినంత వరకు జనాలలో ఒక అవగాహన ఉంటుంది, తర్వాత ఎప్పుడైతే శిక్షల వరకు వస్తుందో అది తెలియట్లేదు అంటారా జనాలకి?
100% అండి. మీ పాయింట్ కూడా నేను ఏకీభవిస్తాను ఒక విధంగా. ఎందుకంటే మీడియా వాళ్ళు ఈ హత్య జరిగినప్పుడు, ఇలాంటి క్రైమ్ జరిగినప్పుడు చూపించినంత హైపు అతనికి శిక్షలు పడిన తర్వాత అంతగా చూపియరు. ఒక చిన్న స్క్రోలింగ్ చేసి వదిలేస్తున్నారు. అలా కాకుండా ఇలాంటి శిక్షలు పడితే ఒకవేళ డెత్ పెనాల్టీ పడింది అనుకోండి, ఇతను చూడండి డెత్ పెనాల్టీ పడింది. ఎందుకంటే ముఖ్యంగా పోక్సో యాక్ట్లో సంగీత గారు దానికి సపరేట్ కోర్ట్స్ ఉంటాయి. అవును. సో ఆ కోర్ట్స్లో ఇదివరకులా కాదు, ఫాస్ట్గా అయిపోతుంది. ఈ ట్రయల్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది, ప్రాసిక్యూషన్ ఫాస్ట్గా అవుతుంది, అండ్ నిర్ధారణ అయితే ఇమీడియట్గా శిక్షలు పడతాయి అక్కడ. సో ఇమీడియట్గా అది అమల్లోకి వస్తుంది కూడా. సో నేను చెప్పేది ఏంటంటే ఇమీడియట్గా ట్రైల్ అయిపోయే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి కాబట్టి పోక్సోకి అతనికి శిక్షలు పడినప్పుడు కూడా మీడియా వాళ్ళు కూడా ఇంతే హైప్ చూపించి అతనికి ఇంత కఠినమైన శిక్ష పడిందని చూపించగలగాలి. అప్పుడే ఇలాంటి నేరస్తులకు కొద్దిగా భయం కూడా ఉంటుంది, ఇలాంటి జరగకుండా ఉంటుంది. సో మీడియా వాళ్ళు కేవలం కేసు మీద వచ్చినప్పుడు దాన్ని హైప్ చేసుకోవడమే కాకుండా అట్ ద సేమ్ టైం ఆ శిక్షలు పడినప్పుడు కూడా దాన్ని అంతే హైప్ చేసి చూపిస్తే సమాజంలో ఒక భయము, ఒక ఇది అన్నీ ఉంటాయి మనకి. ఈ కుల్దీప్ మీద కూడా గతంలో ఐపీసీ 324 సెక్షన్ ఏదో ఒకటి ఉంది, అది కాంప్రమైజ్ చేసుకున్నారంట. అదే కేసు దేనికోసం రిలవెంట్ ఉంటుంది సార్? అది జనరలీ అంటే 324 అన్నారు. ఇది గతంలో అంటే అది ఐపీసీ ఉన్నప్పుడు 324 లేకపోతే బిఎన్ఎస్ ఉన్నది అన్నది క్లారిటీ లేదు. బట్ ఇఫ్ యూ గో విత్ ద ఐపీసీ అది ఒక క్యారింగ్ సమ్ డేంజరస్ వెపన్, కొద్దిగా పబ్లిక్ న్యూసెన్స్ అలాంటి వాటిలో వస్తుంది అది. సో 324 ఐపీసీ అనేది మరి ఆ ప్రకారంగా అతని మీద ఏదో కేసు అయినట్టుంది, ఎవరో వేసినట్టున్నారు, ఇతను బెదిరించడం ఏదో వెపన్ పట్టుకొని వేరే వాళ్ళని. సో మళ్ళీ అది విత్డ్రా చేసుకొని కాంప్రమైజ్ చేసుకున్నట్టున్నారు. మరి వీ హ్యావ్ టు సబ్జెక్ట్ వెరిఫికేషన్, ఎందుకంటే అది ఐపీసీయా 324 బిఎన్ఎస్ అనేది సరిగ్గా చెప్పలేదు పోలీస్ వాళ్ళు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అతనికి నేర చరిత్ర ఉంది, హీఈస్ అ సీరియల్ ఒఫెండర్. అతను ఇట్లా నేరాలు అక్కడ కాలనీలో కూడా చాలా డిస్టర్బెన్సెస్, ఇలా అసభ్య ప్రవర్తన అతనికి రెగ్యులర్ అంట. సో అలాంటి నేర చరిత్ర ఉన్నవాడు, నేరంగా మెంటాలిటీ ఉన్నతను, సో డెఫినెట్గా ఇలాంటివి పాల్పడే ఛాన్స్ ఉంటుంది. సో సమాజం కూడా ఇలాంటి వాళ్ళు సమాజంలో మీ చుట్టుపక్కల మీ లొకాలిటీలో కమ్యూనిటీలో ఉన్నప్పుడు మీరు అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు ఇలాంటివి చేస్తే అందరూ కమ్యూనిటీ ఏకమై ఇమీడియట్గా అతని మీద పోలీస్ యాక్షన్ ముందే తీసుకునే విధంగా రెడీగా ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ అతను మీ కమ్యూనిటీలో రెగ్యులర్గా ఇట్లా ఇబ్బందులు పెడుతున్నప్పుడు మీరు అందరూ అప్పుడే పోలీస్ వాళ్ళు అప్రోచ్ అయ్యి ఇతని మీద యాక్షన్ తీసుకుని ఉంటే ఇవాళ రోజు ఈ ఇన్సిడెంట్ అయ్యేది కాదు కదా. సో ఇట్లాంటి అమ్మాయి అతను అక్కడే మీరందరూ అడ్జస్ట్ అయిపోయారు. ఆ కమ్యూనిటీలో అతను అట్లాంటివి అఘాయితాలు చేస్తున్నా కూడా పట్టించుకోకుండా మీ దారిన మీరు మనకెందుకు లేని ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు. అలాంటి రోజు దానివల్ల ఇవాళ రోజు దాని పర్యావసనం ఒక చిన్న పిల్ల బలైపోయింది. అదే మీరు అతను మీ కాలనీలో ఊరికి ఇబ్బందులు పెడుతున్నప్పుడు ముందే పోలీస్ వాళ్ళని అప్రోచ్ అయ్యి అందరు కలిసికట్టుగా పోలీస్ వాళ్ళని గట్టిగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఇతని మీద యాక్షన్ తీసుకోవడం అంటే అప్పుడే అతను తీసుకునే వాళ్ళేమో, అప్పుడు ఇన్సిడెంట్ అయ్యేది కాదేమో. సో ఇట్లా కూడా సమాజం ఆలోచించాలి. మనకి ఎందుకు లేన్న దూరం నుంచి కూడా ఈ సమాజం బయటికి రావాలి. అందరు కమ్యూనిటీ పరంగా ఐకమత్యంగా ఉండి ఇలాంటి వాళ్ళని సీరియస్గా వీళ్ళ మీద పోలీస్ యాక్షన్ తీసుకునే విధంగా ఉండాలి. అంటే వేరే కంట్రీస్లలో చూస్తూ ఉంటే సార్ ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ఇమీడియట్గా అటు కోర్ట్స్ కానివ్వండి, లేదంటే సొసైటీలో ఉండే కొంతమంది కొన్ని ప్లేసెస్ కానివ్వండి, వాళ్ళల్లో ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది. ఇమీడియట్గా కూడా ఏ పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారో అది ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఎందుకు అది ఇంకా మన దాంట్లో రాలేకపోతుంది అంటారు? అట్లేం లేదండి. మన వేరే దేశాలతో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళ జనాభా వేరు, మన జనాభా వేరు. మన జనాభా హైయెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్, ఫస్ట్ థింగ్ అది. సేయింగ్ దట్ అయినప్పటికీ మనం పాక్సో చట్టం తీసుకొచ్చాము 2012లో, అండ్ పాక్సో కోర్టులు సపరేట్గా తీసుకొచ్చాము. ఆ పాక్సో కోర్ట్స్ తీసుకొచ్చింది కారణం అదే. ఫాస్ట్ ఇలాంటి చిన్నపిల్లల మీద జరిగే అఘాయిత్యాల మీద ఫాస్ట్ ట్రాక్ అయిపోవాలి, ఫాస్ట్గా ట్రైల్ అయిపోవాలి, అండ్ అతను నిర్ధారితమైతే అతని ఒక క్రైమ్ ఇమీడియట్గా అతనికి పనిష్మెంట్ పడాలన్న ఉద్దేశంతోనే తీసుకొచ్చారు. సో ఫాస్ట్గానే అవుతున్నాయి ఇప్పుడు, అదంతా అపోహ అంతే. ఇది పాక్సో పరంగా ఫాస్ట్గానే అవుతున్నాయి కేసులు. నేను చెప్పేది అది. కానీ నేను ఏమంటున్నానంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. మీ పిల్లల్ని కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. తల్లిదండ్రులు జాగ్రత్త పెట్టుకున్నా కూడా సార్ ఇప్పుడు ఇంట్లో ఉన్న పాపనే బయట ఆడుకుంటుంది, మన ఇంటూ బయట ఆడుకుంటుంది అన్న పాపను కూడా ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు కదా. అంటే ఎంత జాగ్రత్తగా కాపాడినా కూడా ఇలాంటి వాళ్ళు ఏదో ఒక చుట్టుముట్టు ఉంటూనే ఉన్నారు. ఇలా కాకుండా ఉండాలి అని అంటే ఇలా జరిగినప్పుడు అంటే ఇలాంటి కుల్దీప్ గాళ్ళే కానివ్వండి, లేదా గతంలో ఒక ఓల్డ్ మ్యాన్ కూడా ఒక తోటలోకి ఒక చిన్న పాపను తీసుకెళ్ళి జరిగిన ఇన్సిడెంట్ కానివ్వండి, ఇలాంటి టైంలలో చట్టాలు ఇంకా కొంచెం ముందుకు స్టెప్ చేసుకొని ఇమీడియట్గా దొరికిన వెంటనే ఏదన్నా ఒక శిక్ష పనిషబుల్ చేయడానికి లేదంటారా? లేదండి. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మన దేశంలో అరెస్ట్ చేసిన తర్వాత అది ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ వేసి దాని తర్వాత కదా ట్రయల్కి వెళ్తారు. సో నేను చెప్పేది అది. కానీ చిన్నపిల్లల విషయంలో నేను చెప్తున్నాడు పోక్సో కోర్ట్స్లో ఇమీడియట్గా యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లల దాంట్లో మీరు ఎవిడెన్స్ చూడాల్సిన అవసరం లేదు. ఆ చిన్నపిల్లోడు ఏదైతే చిన్నపిల్లోడు కానీ వాళ్ళ గార్డెన్ కానీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్నే పోక్సో యాక్ట్లో ఎవిడెన్స్ కింద పరిగణిస్తారు. వేరే కేసుల్లో పోక్సో యాక్ట్కి అదే డిఫరెన్స్. చిన్నపిల్ల చెప్పిన వాంగ్మూలమే ఆ కంప్లైంటే ఇట్ సెల్ఫ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అన్ ఎవిడెన్స్. సో దాని ఆధారితంగానే అక్కడ ప్రాసిక్యూషన్ జరిగిపోతుంది. ఆ ఎవిడెన్సే చాలా ఇంపార్టెంట్. అండ్ ముఖ్యంగా చిన్నపిల్లల్ని డైరెక్ట్గా జడ్జి గారితోనే మాట్లాడచ్చు. వాళ్ళు జడ్జి గారు సపరేట్గా తీసుకొని వాళ్ళని ఛాంబర్లో పిలిపించి మాట్లాడుకోవచ్చు. సో వాళ్ళు డైరెక్ట్గా జడ్జి గారికి నిర్భయంగా చెప్పొచ్చు జరిగింది, దాన్నే ఎవిడెన్స్ కింద తీసుకుని జడ్జి గారు ప్రాసిక్యూషన్ స్టార్ట్ చేసేస్తారు. సో ఇది ఫాస్ట్గానే అవుతుంది, అదేం లేదు. నేను అదే
అంటున్నాను. ఇప్పుడు ఈ కుల్దీప్ ఇన్సిడెంట్ చూసుకుంటే అతను ఆల్రెడీ సీరియల్ అఫెండర్ అని తెలుసు మనకి. అక్కడ ఇంకా జాగ్రత్తగా ఉండి ముందే అతన్ని అలాంటి ఏరియాలో ఉండకూడదు. అసలు కాలనీలో అలాంటి వాళ్ళు ఎందుకు ఎలా చేస్తున్నారు మీరు? ముందే మీరు అందరు కాలనీ వాళ్ళందరూ ఐకమత్యంగా ఉండి అతని ఆ కాలనీ నుంచి పోలీస్ కంప్లైంట్ నుంచి చర్యలు తీసుకుని వెళ్ళగొట్టుంటే ఇవాళ రోజు ఇది ఉదంతం అయ్యేది కాదు కదా. ఇప్పుడు ఎలా క్లోజ్ చేస్తారు సార్? అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిపోయింది, ఒకరిని మనము ఇతను చేశారు అని చెప్పేసి మనం అంత అయిపోయి ఇంకా అరెస్ట్ చేసే తరుణంలోనే ఇలాంటిది మళ్ళీ అతను కూడా వాటర్లో సూసైడ్ చేసుకోవడం అనేది కూడా జరిగింది కదా. ఈ కేసుని ఏ విధంగా క్లోజ్ చేసే అవకాశాలు ఉంటాయి? పోలీసులు ఎలాంటి ఎవిడెన్సెస్ని కోర్టులో సబ్మిట్ చేసి క్లోజ్ చేస్తారు? అంటే ఇప్పుడు జనరల్ ఇంకా కేసు క్లోజ్ అయిపోయినట్టే అండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది ఎఫ్ఐఆర్ చేశారు, పాక్సో యాక్ట్ కింద ఇవన్నీ చేశారు. కానీ అసలైన నిందితుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంకా మెయిన్ అక్యూజ్డ్ డెడ్ కాబట్టి ఇంకా దీని దర్యాప్తు కానీ ఇంకా చేసి ఇతనితో పాటు ఇంకెవరైనా ఉన్నారా ఏంటి అని ఆ కోణంలో కూడా చూసి ఒకవేళ ఎవరు దొరకకపోతే ఇంకా కేసు క్లోజ్ చేసేసి ఆ రిపోర్ట్ని కోర్టుకి సబ్మిట్ చేస్తారు. ఇతనితో పాటు ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారని ఇన్వెస్టిగేషన్లో తేలితే మాత్రం మళ్ళీ వాళ్ళ పరంగా ఇది ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్తుంది, దాని పరంగా ఛార్జ్షీట్ ఫైల్ అవుతుంది. కానీ ఇక్కడ నాకు తెలిసి ఈ కేసులో ఇంకెవరు లేరని అనుకుంటున్నాము, ఇతను ఒకటే నిందితుడని తెలుస్తుంది. సో ఆ విధంగా ఇంకా అదే రిపోర్ట్ వీళ్ళు ఫైల్ చేసి పోలీసు వారు కేసుని క్లోజ్ చేసేస్తారు. సార్, సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది. అంటే పెళ్లికి ముందు ఎవరిని నమ్మకూడదు, అటు అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే అని చెప్పేసి ఒక వ్యాఖ్య చేశారు. ఎందుకని అలా చెప్పడం జరిగింది అంటారు? సంగీత గారు, ఇప్పుడు ఇది లేటెస్ట్ జడ్జ్మెంట్ ఏదైతే మీరు చెప్తున్నారో ఇది జస్టిస్ నాగరత్నం గారు అండ్ విత్ జస్టిస్ ఉజ్వల్ భుయాన్ గారు ఇద్దరు కలిపి ఈ తీర్పుని చెప్పడం జరిగింది. అంటే ఈ కామెంట్స్ పాస్ చేశారు, ఇంకా తీర్పు కాదు, ఆ తీర్పు ఇంకా ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉంది, నెక్స్ట్ హియరింగ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఈ కామెంట్స్ పాస్ చేస్తారు. అదేంటంటే ఇక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు లివిన్లో ఉన్నారు. మెట్రోపాలిటన్ సిటీస్ ఢిల్లీ అండ్ ముంబైలో కలిసి ఉన్నారంట. దాని తర్వాత అతనికి ఆల్రెడీ పెళ్ళయింది, అతను మోసం చేశాడనే విషయం మాకు తెలిసింది. ఇక తెలిసిన తర్వాత ఈమె రేప్ కేసులు అవి పెడతాం జరిగింది. సో దాన్ని ఆ విషయంలోనే వాళ్ళ రోజు జస్టిస్ నాగరత్నం గారు అండ్ ఉజ్వల్ భుయాన్ గారు ఈ కామెంట్స్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇలా ఒక పెళ్ళికి ముందే మీరు లివిన్లో ఉండి ఇలా ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకొని అలా మోసపోయి లాస్ట్కి మళ్ళీ వాటిని రేప్ కేసుల కింద పరిగణించి ఇలా కేసులు పెడతాం ఎందుకు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సమాజం ఎటుపోతుంది, మన విలువలు ఎటుపోతున్నాయి, ఇవాళ రేపు ఈ సమాజంలో ఇంకా విలువలు మొత్తానికి అట్టడుగునకి వెళ్ళిపోతున్నాయి. సో పెళ్ళికి ముందు ముఖ్యంగా యువతులు చాలా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, అన్నీ చూసుకోవాలి. అండ్ యువత ఇద్దరు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అసలు పెళ్ళికి ముందు ఇలా ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకొని లివిన్లో ఉండి దాని తర్వాత వాళ్ళ యొక్క నిజాలు తెలుసుకొని ఇలా రేప్ కేసులు పెట్టే బదులు అవి ఎట్లా నిలవు. ఎందుకంటే ఇక్కడ రేప్ అనేది సెక్షన్ 63 ఆఫ్ బిఎన్ఎస్, ఇప్పుడు లేటెస్ట్ బిఎన్ఎస్ ప్రకారం అది రేప్ ఇక్కడ రేప్ కింద పరిగణించరు. కానీ ఇలాంటి వాటికి కూడా ఇప్పుడు కొత్త సెక్షన్స్ పెట్టారు బిఎన్ఎస్లో. సెక్షన్ 69 ఒకటి, సెక్షన్ 81 అని ఇలాంటివి పెట్టారు మహిళల కోసం. అంటే 69 ఏం చెప్తుంది, ఇట్లానే నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేసి ఇలా నన్ను చేశాడు అన్న దాని మీద సెక్షన్ 69 వర్తిస్తుంది. సో దానికి కూడా 10 ఏళ్ళు పైబడి శిక్ష పడుతుంది. సో సెక్షన్స్ ఏదైతే ఉన్నాయో అది కూడా కరెక్ట్గా పెట్టాల్సిన అవసరం ఉంది. ఊరికే 63 అన్నిటికంటే రేప్ కేసు అయితే ఇంకా అన్నిటికంటే పెద్ద పనిష్మెంట్ కదా, లైఫ్ కూడా పడుతుంది దానికి. సో కావాలని అతన్ని మీరు ఇన్ని రోజులు లివిన్లో ఉన్నారు, నువ్వు నిజాలు తెలుసుకోకుండా ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకొని నీకు అప్పుడు ఇష్టంతో నీ కన్సెంట్తో అతనితో ఉండి ఇప్పుడు రేప్ అని చెప్పి నాకు బలవంతంగా చేశాడని చెప్పి దాన్ని రేప్ కింద మార్చడానికి లేదు. అండ్ ముఖ్యంగా మీరు ముందే అప్రమత్తంగా ఉండాలి. ప్రతిసారి ఇట్లా చేసుకోవడం ఎందుకు, ఇలా లివిన్లో ఉండి మళ్ళీ లాస్ట్కి కోర్టులను ఆశ్రయించి కోర్టులను ఇబ్బంది పెడతాం ఎందుకు, మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు కౌన్సిలింగ్ కూడా అటెండ్ అవ్వండి అని చెప్పి వాళ్ళని మీడియేషన్ సెంటర్ కూడా పంపడం జరిగింది. ఈ కేసు యొక్క ఉదంతం ఇవాళ రోజు ఈ కామెంట్స్ని మనం ఎలా పరిగణించాలంటే సంగీత గారు, నిజంగానే మారుతున్న ఈ పరిస్థితులు కాలమాన ప్రకారం ఇప్పుడున్న టెక్నాలజీ కానీ ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు కానీ పెరుగుతున్నప్పుడు జనాలు ఇలాంటి లివ్ ఇన్ రిలేషన్షిప్స్కి ఎక్కువ ఇష్టపడుతున్నారు. సో అది చాలా తప్పు. మన సమాజం ఎటుపోతుంది. ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఒక కామన్ ప్రక్రియలాగా చూడకండి. దయచేసి మన యొక్క సంస్కృతిని, మన యొక్క ఏదైతే మన భారత సంస్కృతి ఉందో దాన్ని కాపాడాల్సిన అవసరం కూడా మనకు ఉంది ఇప్పుడు యువతకి. సో మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముఖ్యంగా పెళ్లికి ముందు ఇలా ఫిజికల్ రిలేషన్స్కి ఎక్కువ పాల్పడకండి. అసలు అవతల వ్యక్తి ఎంత జెన్యూనో కాదో మీరు చూసుకోవాలి. ముఖ్యంగా యువతులు, ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి జస్టిస్ నాగరత్నం గారు అండ్ జస్టిస్ ఉజ్వల్ భుయాన్ గారు చెప్పారు ఇది. సో అందులో ఎటువంటి తప్పు లేదు, వాళ్ళు చెప్పింది 100% కరెక్ట్, నేను కూడా ఏకీభవిస్తున్నాను. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే యువతి వాళ్ళ రోజు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే తీరా మీరు కొన్ని రోజులు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండిన తర్వాత అది వర్కౌట్ కాకపోతే ఆడవాళ్ళు ఇలాంటి ఫాల్స్ కేసెస్, రేప్ కేసులు పెట్టే చాలా ఉదంతాలు కూడా చాలా చూస్తున్నాం. నేనే అలాంటి కేసెస్ చాలా చేస్తున్నాను. సో మగవాళ్ళ తరపున అవుతూ ఉంటాయి, తప్పదు. ఇంకెందుకంటే జెన్యున్గా వాళ్ళు లివ్ ఇన్లో ఉన్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, కానీ ఏదో కారణాల వల్ల పెళ్లి చేసుకోలేరు. కానీ ఆ అమ్మాయికి అది కోపం వస్తుంది, ఏదో మోసం కింద ఆవిడ ఫీల్ అవుతారు, అతని మీద రేప్ కేసులు పెడతారు, ఫాల్స్ రేప్ కేసులు. అతనికి సరే అల్టిమేట్గా ఆ కేసు వీగిపోతుంది, ఫ్యూచర్లో ఆ కేసు కొట్టేస్తారు. మనము అది ఒక న్యాయం మన పక్కన ఉంటే ఖచ్చితంగా గెలుస్తాం మనం, అతను నిజంగా తప్పు చేయకపోతే. కానీ ఈ లోపల అతనికి ఆ పనిష్మెంట్, ద ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ పనిష్మెంట్ అన్నట్టు. ఆ కోర్టు చుట్టూ తిరగడాలు, పోలీస్ స్టేషన్ తిరగడాలు, అరెస్ట్లు అవ్వడాలు, ఈ లోపల అయితే అయిపోతాయి కదా, రిమాండ్లో పెట్టడాలు, మళ్ళీ బెయిల్ మీద రావడాలు. మరి ఆ ప్రొసీజరే ఒక పనిష్మెంట్ కదా. సో అందుకనే మగవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఇష్టం వచ్చినట్టుగా లివిన్లోకి అట్లా వెళ్ళిపోకూడదు. అట్ ద సేమ్ టైం ఆడవాళ్ళు కూడా ముఖ్యంగా, ఇప్పుడు జస్టిస్ నాగరత్నం గారు కూడా చెప్పింది అది, ఆడవాళ్ళు ముఖ్యంగా ఇంకా అప్రమత్తంగా
అప్రమత్తంగా ఉండాలి. మహిళలు అయి ఉండి మన సంస్కృతిని కూడా కాపాడాలి కాబట్టి అట్ ద సేమ్ టైం ఫిజికల్ రిలేషన్స్లో తొందరపడి వెళ్ళకండి. అవతల వ్యక్తి మగ వ్యక్తి మంచోడా కాదా, వాడికి నిజంగా పెళ్ళైందా లేదా, వాడి యొక్క జెన్యూనిటీని తెలుసుకొని మీరు ఇలాంటి లివిన్లోకి వెళ్ళండి. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అనేది ఒక నార్మ్ కింద, ఒక అంత క్యాజువల్ కింద చూడొద్దు అని వీళ్ళ యొక్క కామెంట్స్ చెప్తున్నాయి. ఓకే, అంటే ఎవరిని నమ్మొద్దు అని చెప్పేసి వ్యాఖ్యానించింది ఈ యొక్క కేసు సందర్భంలోనే వ్యాఖ్యానించింది. ఎస్ ఓన్లీ కేసు పరంగానే చెప్పారు. అండ్ ఈ కేసుని ఒక ఉదాహరణగా చూపిస్తూ వాళ్ళు సమాజం ఎటుపోతుంది, ముఖ్యంగా యువత వాళ్ళు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి కేసులు ఎక్కువైతున్నాయి. ఎందుకంటే వాళ్ళు చెప్పింది 100% ఏకీభవిస్తున్నాను నేను. జస్టిస్ నాగరత్నం గారు కానీ ఉజ్వల్ భవన్ గారు చెప్పింది 100% వాళ్ళ రోజు జరుగుతుంది. అదే కోర్టులకు ఇబ్బంది, నిజంగా కోర్టులకి మాలాంటి లాయర్స్కి అందరికీ పెద్ద పనే కదా ఇది. అనవసరంగా మీరు ఫాల్స్ కేసులు పెడతాం ఎందుకు, ఇలాంటి లివిన్లో ఉంటాం ఎందుకు, ఫాల్స్ కేసులు రేపుల కింద పెడతాం ఎందుకు. మళ్ళీ అది రేపు కాదు, ఇప్పుడు బిఎన్ఎస్లో నేను చెప్పినట్టు సెక్షన్ 69 అని వేరే సెక్షన్ పెట్టారు దీనికి, అవి పెట్టచ్చు కదా. నిజంగా నీ కేసు తగ్గట్టుగా నిజంగా నీకు ఏం అన్యాయమైందో ఆ సెక్షన్ల వరకే వెళ్ళండి. మీరు ఇట్లా ఎగ్జాజరేట్ చేస్తూ జరగదని జరిగినట్టుగా రేప్ కేసు పెడితే అప్పుడు ఉన్నది కూడా పోతుంది కేసు. పనిష్మెంట్ పడుతుందని చెప్పేసి అడ్వకేట్స్ సజెస్ట్ చేస్తారని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. అది లేదండి ఎందుకంటే మేము జనరల్లీ ఎనీ జెన్యూన్ అడ్వకేట్ ఎవరైనా సరే వచ్చిన వాళ్ళకి కేసు మేము మొత్తం విని అసలు ఏంటి అని చెప్పి దాన్ని బట్టే మేము సజెస్ట్ చేస్తాం. ఈ కేసుకి ఈ సెక్షన్లో వర్తిస్తాయమ్మా, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కావాల్సిన ఆ కంప్లైంట్ కూడా మేము డ్రాఫ్ట్ చేసేస్తామని చెప్పి చేసి ఇచ్చినవి కూడా ఉన్నాయి ఉదంతాలు. జనరల్లీ మేము అట్లా ఏం సజెస్ట్ చేయమా, చాలా తప్పది. కానీ పబ్లిక్ ఇవాళ రోజు చాట్ జీపీటీలు గ్రాకులు వచ్చిన తర్వాత వాళ్ళే చూసుకొని ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అది తెలివితేటలు యూజ్ చేస్తున్నారు జనాలు. ఇవాళ రోజు వాళ్ళు చేసుకుంటున్నారు ఇవన్నీ. సో అడ్వకేట్స్ ఎప్పుడు కరెక్ట్ గానే ఉన్నారు, మేము కరెక్ట్ గానే సజెస్ట్ చేస్తాం. కానీ పబ్లిక్ అది వేరే విధంగా తీసుకొని వెళ్తే ఇంకా మేము వాళ్ళు చెప్పే దాన్ని బట్టేసి మీరు ఏ కేసు అట్రాక్ట్ అవుతుంది అనేది చెప్పేసి చూసి చెప్పడం తప్ప ఇంకేం లేదు, ఇంకా అంతకంటే ఏం లేదు. ఎందుకంటే దెన్ ఆఫ్ ద డే నువ్వు నిజంగా నీ పోరాటంలో న్యాయం ఉంది, నిజంగా నీకు అన్యాయం జరిగినప్పుడు నీకు ఏదైతే వర్తిస్తే ఆ సెక్షన్లే మేము చెప్తాం, దాని ప్రకారమే మేము డ్రాఫ్ట్ చేసిస్తాం కంప్లైంట్. అదే తీసుకెళ్ళి మీరు పోలీస్ స్టేషన్లో ఇస్తేనే రేపటి రోజు దర్యాప్తు కరెక్ట్గా అవుతుంది, మీ కేసు నిలుస్తుంది రేపటి రోజు ట్రైల్కి వెళ్ళినప్పుడు కూడా కోర్టులో. లేకపోతే ఇట్లాంటి కేసులను ఫాల్స్ కేసు కింద పరిగణించి కొట్టేస్తారు. అండ్ నిజంగా మీకు అన్యాయం జరిగినా అప్పుడు న్యాయం జరగదు కదా మీకు. అంటే కొన్ని ఫేక్ ప్రామిసులు చెప్పేసి తర్వాత పెళ్లి చేసుకుంటారని చెప్పేసి నమ్మించేసి కొన్ని రోజుల వరకు ట్రావెల్ అవుతారు. తర్వాత నెక్స్ట్ నాకు నువ్వు నచ్చట్లేదు, నీతో నాకు కంఫర్ట్ లేదు, తర్వాత నెక్స్ట్ మన ఇద్దరికి సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోతే అప్పుడు మనం దాని మీద బేస్ చేసుకొని కేసు వేయచ్చా సార్? దానికి సెక్షన్ 69 పెట్టారు కదా బిఎన్ఎస్ లో, దానికి అలాంటి వాటికే 69 పెట్టారు. అదే చెప్తున్నా నేను, నీ జరిగిన కేసుకి నువ్వు అయిన దానికి నువ్వు సెక్షన్ 69 పెట్టాలి. రేపు ఎందుకు పెడతావు 63 సెక్షన్ 63 బిఎన్ఎస్ ఇస్ రేప్ నౌ. అది కాదు మీరు 69 పెట్టాలి అంటున్నాను నేను చెప్పేది అదే. అలాంటి వాటికి కూడా ఇప్పుడు సెపరేట్ సెక్షన్లు పెట్టారు మన భారతీయ న్యాయ సంహితలో. సో దాని ప్రకారంగానే మీరు ముందుకెళ్ళండి, మీరు కరెక్ట్ సెక్షన్స్ పెట్టుకుని వెళ్ళండి. పోలీస్ వారిని కూడా కరెక్ట్ సెక్షన్స్ పెట్టమనండి. మీరు వెళ్ళి నాకు రేప్ అయింది అది అని చెప్తే డెఫినెట్గా వాళ్ళు పాపం రేప్ సెక్షన్సే పెడతారు కదా పోలీస్ వారు. దాని తర్వాత దర్యాప్తు చేస్తారు, దర్యాప్తులో అది ఫాల్స్ అని తెలిసి మీ కేసే కొట్టేస్తారు కూడా. సో మీరు కరెక్ట్గా నిజం ప్రకారంగానే న్యాయం ప్రకారంగా నిజంగా మీకు అన్యాయం జరిగితే నిజాల ప్రకారంగానే ఫ్యాక్ట్స్ ప్రకారంగానే వెళ్ళండి అంటున్నాను నేను. అది అంటే ఈ జర్నీలో వాళ్ళు అనుకోకుండా ఒక 2-3 టైమ్స్ కూడా ప్రెగ్నెన్సీ వచ్చిందని టర్మినేట్ చేయడం ఇలాంటి జరుగుతుంటాయి కదా, దాన్ని కూడా మనము అందులో మెన్షన్ చేసేస్తే పనిష్మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటుందా? అలా ఏమి ఉండదండి. ఇప్పుడు ప్రిటెక్స్ట్ అనేది ఇప్పుడు వన్స్ యూ హ్యావ్ ఏ ఫిజికల్ ఇంటర్ కోర్స్ వాట్ ఎవర్ ఇట్ మై బి, ప్రెగ్నెన్సీ అనేది ఇంకా ఎవిడెన్షియల్ వాల్యూ పెంచుతుందేమో. అంటే ఇతనితో నేను రిలేషన్షిప్లో ఉన్నాడు, పెళ్లి చేసుకుంటానంటే నన్ను మోసం చేశాడు, నాకు ఫాల్స్ ప్రామిస్ చేశాడు అన్న దానికి ఒక ఎవిడెన్స్ కింద పనికొస్తుంది అబార్షన్స్ కానీ అవి కానీ. బట్ పర్టికులర్గా అవి చేసినందుకు వాటి సపరేట్ పనిష్మెంట్ అయితే ఏం లేదండి. ఇంక్లూడింగ్ ఎవిడెన్స్ కింద మీకు పనికొస్తుంది. ఇతనే తండ్రి, ఇతనే నాకు అప్పుడు టర్మినేట్ చేస్తున్నప్పుడు ఇతనే ఉన్నాడు, అవన్నీ అట్లాంటి వాటికి పనికొస్తా ఎవిడెన్స్ కింద వస్తాయేమో కానీ. బట్ పర్టికులర్గా వాటి వల్ల మళ్ళీ సపరేట్ పనిష్మెంట్స్ అవేం లేదు. ఇట్ ఓన్లీ ప్రూవ్ దట్ యూ హ్యావ్ ఏ రిలేషన్షిప్. ఒకవేళ అలాంటివి ఏమైనా అయితే అవి మీరు చూపించుకోగలిగితే సాక్ష్యాల కింద, హాస్పిటల్ బిల్స్ కానీ అవి కానీ ఇవి కానీ, ఇతనితో రిలేషన్లో ఉన్నాను, ఇతనే తండ్రి, ఇతను వల్ల నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని చూపించుకోగలిగితే మీరు అవి ఎవిడెన్స్ కింద పనికొస్తాయి మీరు ఇచ్చిన కంప్లైంట్. అంతేగాని వాటికి సపరేట్ పనిష్మెంట్స్ ఏమి ఉండవు. ఓకే, అంటే మొత్తం బిఎన్ఎస్ లో ఇవి మొత్తం ఇంక్లూడ్ చేసేసుకున్న తర్వాతనే పనిష్మెంట్ అనేది సెక్షన్ 69 ఇప్పుడు స్పెషల్ గా పెట్టారు దానికోసమే. అదే చెప్తున్నా నేను. అండ్ ఇంకోటి సెక్షన్ 81 కూడా వచ్చింది. ఇలా రకరకాలుగా ఉన్నాయి ఇప్పుడు అన్ని. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వెసులుబాట్లు దానికి తగ్గట్టుగా మీరు మీ ఫ్యాక్ట్స్, మీ కేసు యొక్క ఫ్యాక్ట్స్ బట్టి మీరు సెక్షన్స్ పెట్టమనండి పోలీస్ వాళ్ళని. కానీ మీరు కూడా అదే రాయండి, నిజాలే చెప్పండి పోలీస్ వారికి కానీ కోర్టుకు కానీ, అప్పుడే మీ కేసులు నిలుస్తాయి అనేది నేను చెప్పేది. అంటే అలాగే ఇంకొకటి ఏంటి సార్, అంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు చూస్తున్నప్పుడు కొన్ని రోజుల వరకు ట్రావెల్ అయిపోయి ఓన్లీ ఆ 4 వాల్స్ మధ్యలోనే నమ్మించడానికి అని చెప్పేసి తాళి కట్టేసి నువ్వు నా వైఫ్వి అని చెప్పేసి లేకపోతే హస్బెండ్ అని చెప్పేసి అట్లా ఉంటున్నారు కొన్ని రోజులు. తర్వాత నెక్స్ట్ బయటకు వచ్చేస్తున్నారు. పాపం వాళ్ళు అది ప్రూవ్ చేసుకోలేక, ఎలా చెప్పాలో తెలియక ఇలా చేస్తారు. ఇలాంటి వాటిని కూడా కన్సల్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుందా? వాళ్ళ దగ్గర ఏదైనా పిక్ కానివ్వండి, వీడియో డెఫినెట్గా ఉంటుందండి. దానికే నేను చెప్తున్నట్టు ఇప్పుడు
ఇలా నేను పెళ్లి చేసుకున్నా అని నమ్మించి ఇట్లా రిలేషన్షిప్లో దానికి కూడా సపరేట్ సెక్షన్ ఉంది ఇప్పుడు బిఎన్ఎస్లో. సెక్షన్ అలాంటి వాళ్ళ గురించే ఇప్పుడు సెక్షన్ 81 పెడతాం జరిగింది. సెక్షన్ 81 ఎగ్జాక్ట్లీ దాన్నే చెప్తుంది. సెక్షన్ 69 ఏదైతే చెప్పానో అది ఫ్యూచర్లో నేను పెళ్లి చేసుకుంటానే ఫాల్స్ ప్రొటెక్షన్ మీద అది వర్తిస్తుంది. సెక్షన్ 81 ఏంటంటే ఆల్రెడీ మన ఇద్దరి మధ్య పెళ్లి అయిపోయింది, 4 గోడల మధ్య మీరు చెప్పిన ఉదంతమే 4 గోడల మధ్య తాళి కట్టేసి మన ఇద్దరు పెళ్లి అయిపోయిందని చెప్పి ఆమె నమ్మించి ఆమెను ఒక భార్య కింద పరిగణిస్తున్నట్టుగా నమ్మించామని ఆమెతో రిలేషన్షిప్లు ఉంటాయని సెక్షన్ 81 అని సపరేట్గా పెట్టారు ఇప్పుడు బిఎన్ఎస్లో. అదే చెప్తున్నా బిఎన్ఎస్లో ఇప్పుడు ఆడవాళ్ళకి సురక్షితంగా పెడతానికి ఇంకా చాలా సెక్షన్స్ వచ్చాయి. మీరు అది కరెక్ట్గా అందుకే ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు పరంగా ఆ సెక్షన్స్ పెట్టించుకునే విధంగా ఉండండి మీరు జాగ్రత్తగా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో. అంతేగాని ఫాల్స్ డైరెక్ట్గా ఏం చేసినా రేప్ అనే దానికి సెక్షన్ 63కి వెళ్ళిపోతే రేపు మీకు కేసుని కొట్టేస్తారు, కూడా అసలు అట్రాక్ట్ అవ్వకుండా తప్పించుకునే ఛాన్సెస్ ఉన్నాయి, మొత్తానికి కేసే కొట్టేస్తారు అప్పుడు. అది ఫాల్స్ కేసు అని రేపు కాదు కదా అక్కడ జరిగింది. సో మీకు సపరేట్ సెక్షన్స్ ఉన్నప్పుడే వాడుకోండి అన్నది నా ఉద్దేశం. అంటే కోర్టు నిజంగానే పరిగణించబడుతుందా, అంటే పరిగణలోకి తీసుకుంటుందా సార్ ఈ 4 గోడల మధ్యలో ఆవిడ వీడియో కానివ్వండి తర్వాత ఫోటో కానివ్వండి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దాన్ని ఎవిడెన్స్గా ఖచ్చితంగా తీసుకుంటుందా? అంటే ఒక కేసులో నేను చూసాను సార్, అది పరిగణించలేదు, మీరిద్దరు అనుకొని చేసుకున్నారు, అదంతా ఫేక్ అన్నట్టుగా జరిగిందని చెప్పేసి ఒక ఆవిడ నాకు ఇన్స్టాలో మెసేజ్ పెట్టింది. అంటే ఇలా కూడా జరుగుతాయా? అంటే ఎవిడెన్సెస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? లేదండి, కంపల్సరీ ఇప్పుడు 4 గోడల మధ్య అయినా సరే ఇద్దరు పెళ్లి చేసుకుని దండలు మార్చుకున్నట్టు అతను తాళి కడుతున్నట్టు ఫోటోలు ఉన్నాయనుకోండి, డెఫినెట్గా వాటిని పరిగణలోకి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మీతో పాటు ఆ 4 గోడల లోపల మీతో పాటు ఒకళ్ళ వ్యక్తి ఎక్స్ట్రా ఉంటే అది ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది మీకు. కానీ మీ ఇద్దరి మధ్య జరిగింది పెళ్లి అని చెప్పుకోవడానికి మీ దగ్గర ఫోటోస్ అండ్ వీడియోస్ ఉంటే అవి ఎవిడెన్స్ కింద మనము పెట్టి కోర్టులో వాదించగలిగే ఛాన్స్ ఉంది, ఖచ్చితంగా ఉంది మనకి. అలాగని ఎందుకంటే ఫోటోస్ ఉన్నాయి మీ దగ్గర, అది అక్కడ చేసింది అతను మోసం. 4 గోడల మధ్య మనం పెళ్లి చేసుకుందాము, నువ్వు నా భార్యవి, మనం కలిసి ఉందాము, మెల్లిగా తర్వాత మనం ఎప్పుడో ఫ్యూచర్లో రిసెప్షన్ చేసుకుందాం, మన ఇంట్లో వాళ్ళకి చెప్దామని అతనే చెప్పాడని అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు అలాంటప్పుడు? ఖచ్చితంగా 4 గోడల మధ్య ఆమె పెళ్లి చేసుకుందని నమ్మడమే కదా, ఆమె నిజంగా నమ్మింది అతన్ని. సో డెఫినెట్గా అలాంటివి కన్సిడర్ చేస్తారు. బట్ మీ దగ్గర స్ట్రాంగ్ ప్రూఫ్ ఉండాలి 4 గోడల మధ్య అయింది అనడానికి. మీరు అన్నట్టు వీడియో కానీ ఫోటోస్ కానీ ఉంటే, ఎందుకంటే వేరే వ్యక్తులు లేరు, మీ ఇద్దరే ఉన్నారు అక్కడ. సో అట్లీస్ట్ ఫోటోస్ అండ్ వీడియోస్ అన్న క్లియర్గా ఉంటే అప్పుడు మీకు ఎవిడెన్స్గా స్ట్రాంగ్గా ఉంటాయి. లేదంటే కష్టం అవుతుంది, అది కష్టతరం అవుతుంది. సో ఖచ్చితంగా మీరు 4 గోడల మధ్య పెళ్లి చేసుకుని ఒక ఎక్స్ట్రా సాక్ష్యాలు ఎవరైనా ఉంటే ఇంకా బెటర్. 4 వాల్స్ మధ్యలో ఎవరు ఉంటారు సార్? వాళ్ళిద్దరూ ఏదో వీక్ టైంలో అలా జరిగిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్న యువత అంతా అమాయకంగా లేరు, అమ్మాయిలు అందుకనే 4 గోడల మధ్య ఫోన్ లో కెమెరాలు ఉండే వాళ్ళు అట్లీస్ట్ ఫోటోస్ అని తీసుకుంటే అది బెటర్ కదా. అది సో ఇప్పుడు చాలా వరకు రేప్ కేసులు ఫేక్ అని చెప్పేసి బయటకు వస్తున్నాయి కాబట్టి సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేసిందంటారు. 100% అండి. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రోజు మనం చూసుకుంటే ఈ రేప్ కేసులు ఇట్లా లివిన్లో ఉన్నారు, కొన్నేళ్ళ తర్వాత ఇద్దరికి వర్కౌట్ అవ్వకపోతే అమ్మాయిలు బయటకు వచ్చి రేప్ కేసులు పెడితే ఎక్కువైనాయి. నిజంగా నేను చేస్తున్న కేసులు ఉన్నాయి చాలా. సో అది తప్పమ్మా. ఇలా వేరే సెక్షన్స్ ఉన్నప్పుడు నేను చెప్పింది అదే, సెక్షన్ 69 ఉంది, 81 ఉంది, ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో. సో బిఎన్ఎస్లు ఉన్నప్పుడు మీరు అది యూజ్ చేసుకోండి. ఇవన్నీ ఎందుకు ఫేక్ కేసెస్ పెడతాం వల్ల అనవసరం మీ కేసు మొత్తానికి కొట్టేస్తారు, డిస్మిస్ అయితే. అండ్ ముఖ్యంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాక చెప్పినట్టు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా అసలు ముందే మీరు జాగ్రత్తలు వహించి ఇలా ఫిజికల్ రిలేషన్స్లో ఇష్టం వచ్చినట్టు వెళ్ళకుండా, లివిన్స్లోకి వెళ్ళకుండా జాగ్రత్తగా ఎదుటి వ్యక్తి మంచోడా కాదు అన్ని పరిగణలోకి తీసుకొని దాన్ని బట్టి మీరు ఎంటర్ అవ్వండి రిలేషన్లో, జాగ్రత్తలు పడండి అమ్మాయిలు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో అయితే ఎటువంటి తప్పు లేదు, సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ కరెక్టే, అందుకని వాళ్ళు దాని తగ్గట్టుగా కరెక్ట్గానే కామెంట్స్ చేశారు. సో అదంతా వర్తిస్తుంది ఖచ్చితంగా. సో జనాలు నిజంగా యువత ఇవాళ రోజు నిజంగానే ఆలోచించాలి, మన సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు ఆలోచించాలి. యువత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.